కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు జనసేన నాయకులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనకాపల్లి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ప్రశ్న రావణకు వైసీపీ నాయకులు ఎందుకు అండగా నిలుస్తున్నారు అంటూ ప్రశ్నించారు. నమస్కారాలు. అనకాపల్లి జనసేన పార్టీ అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొండాల రామకృష్ణ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ భీమశెట్టి రామ్కి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద అనేక విధాలుగా బురద జల్లే ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే గతంలో కులం పేరుతో పెట్టి ఈసారి వచ్చి మతం పేరుతో ముందుకొచ్చారు. ఎటువంటి అర్హత లేని ఒక యూట్యూబర్ని రావణ్ అనే యువకుడిని తీసుకొని వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక నిందలు పెట్టి బూత్ మాటలు కూడా ఆడించి జనాల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. గతంలో కేవలం హిందూ మతం మీద ఈరోజు మనం ఎంతో హిందువులు అందరం కూడా ఎంతో ఆధ్యాత్మికతంగా ఎన్నో ప్రవచనాలు కానీ అనేక విధాలుగా మన పూజా విధానం కానీ అనేక పూజా విధానాల్లో మనం ఉంటే ఈరోజు ఆయన జోడా శ్రావణం వీళ్ళందరూ క్రిస్టియన్స్ అందరూ వచ్చి కొంతమంది ఇలాగా కేవలం జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తుంటే, మరో పక్క వైసీపీ ఏదో విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రకరకాల కుట్రలు జరుపుతున్నారు. ఇందులో ముఖ్యంగా వీళ్ళ ప్రధాన టార్గెట్ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్లంటే ఈరోజు 151 సీట్లు ఉన్న పార్టీని ఒక అధపాతాలను తొక్కేస్తానని ఏవైతే అన్నారో ఆ విధంగానే 11 సీట్లు పరిమితం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి ఎలా బయటికి విడదీయాలని కుట్రలు పన్నారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ శ్రీ భీమశెట్టి రామ్కి గారి సూచనల మేరకు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అస్థిరపరచాలనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ చేయనటువంటి కుట్రలు లేవు. అందులో మనం చూసాం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కోసం అమరావతి మావిగనని, అలాగే మొన్నటికి మొన్న కాపు సామాజిక వర్గాన్ని అడ్డుకుపట్టి చేసినటువంటి రాజకీయం కానీ, ఈరోజు కొత్తగా దళిత క్రైస్తవులు అని చెప్పినట్టు ఒక మతాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా ఉన్న ఒక కులాన్ని రెండింటినీ కూడా కలిపి ఈ ప్రభుత్వం మీద వాడాలి, ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేయాలి, మత ఘర్షణలు కుల ఘర్షణలు జరగాలి అని చెప్పినటువంటి వైసీపీ చేస్తున్న ప్లాన్ని మీ అందరికీ కూడా ముందుంచడం కోసం, ప్రజలందరికీ ముందుంచడం కోసం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత కొద్ది రోజులుగా గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి దళిత క్రైస్తవుల సభలో దళిత క్రైస్తవుల సభ వేదికని ఉపయోగించుకొని వారి జడా శ్రావణ్ కానీ, ఈ సోకాల్ రావణ్ కానీ వీళ్ళు చేసిన ప్రసంగాలేంటి? హిందూ దేవి దేవతల్ని దూషించమని ఏ మతమైనా ఈరోజు చెప్పిందా? క్రిస్టియానిటీ వీళ్ళు చెప్తుందా? మరి వీళ్ళు ఎందుకు హిందూ దేవతల్ని దూషిస్తున్నారు? సనాతన ధర్మం కోసం నిలబడతామన్న పవన్ కళ్యాణ్ గారిని ఆ వేదిక మీద తిట్టాల్సిన అవసరం వచ్చింది.